నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. దిస్ ఇస్ శౌర్య. సో ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఆడపిల్లల మీద అబ్యూస్ చేయడం, అలాగే స్త్రీలపైన అసభ్యంగా ప్రవర్తించడం అనేది చూస్తూ ఉన్నాం ఎక్కువగా సమాజంలో. మనం భారతదేశాన్ని తీసుకుంటే సనాతన ధర్మం అలాగే స్త్రీలని గౌరవించడం అనేది ముఖ్యంగా పాటిస్తూ వస్తున్న ఒక పెద్ద సాంప్రదాయం మనకి. అయితే స్త్రీల విషయంలోనే ముఖ్యంగా భారతదేశంలోనే అది కూడా ఎక్కువగా తెలుగు ప్రజలున్న రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఈ చైల్డ్ అబ్యూస్ అలాగే స్త్రీలని అత్యాచారాలు చేయడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి అనే ఒక నెగిటివిటీ కూడా మనకి వినిపిస్తూ ఉంది. సో అసలు దిశ చట్టం ఉంది, అలాగే ఎన్నో రకాల చట్టాలు మనకి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు చిన్నారుల పైన కానివ్వండి అలాగే స్త్రీల పట్ల కానివ్వండి ఎందుకు ఇలాంటి అత్యాచారాలు కానీ అలాగే ఇలాంటి అబ్యూజ్ అనేది జరుగుతూ ఉంది? ఏ రకంగా పోరాడితే ఈ అబ్యూజ్ అనేది అంటే ఆడపిల్లల్ని మనం రక్షించుకోవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే మనకి కామారెడ్డి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్లోన పీటీ మాస్టర్గా ఉన్న, అంటే గురువులే మనం దైవం అని అనుకుంటూ ఉంటాం విద్యార్థులకి ముఖ్యంగాను. సో పీటీ మాస్టర్ ఒక చిన్నారి పైన యూకేజీ పాప పైన దాడి చేయడం అన్నది చాలా పెద్ద ఇష్యూ ఇది. సో దీన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయబోతుంది, అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతున్నారు, ఇదంతా కూడా మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు పాసం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మనకి కామారెడ్డిలోని యూకేజీ అంటే చాలా చిన్న పాప, 6 years పాప, తనపైన లైంగికంగా దాడి జరిగింది అనే దాని గురించి వింటూ ఉన్నాం మనం గత 2 రోజులుగా కూడాను. సో పేరెంట్స్ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. అంటే చిన్నారంటే తను చెప్పుకోలేని పరిస్థితి, అసలు దానికి అర్థం కూడా తెలియదు, ఆ వయసు కూడా కాదు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ముఖ్యంగా మన భారతదేశంలో సాంప్రదాయాలు మనకి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు స్త్రీని గౌరవించాలి అనేది. సో మీరేం చెప్తారు? ఒకటి ఏంటంటే విలువలు పతనం అవుతున్నాయి, రోజు రోజుకి విలువలు పడిపోతున్నాయి. నైతిక విలువలు ఉండాలి, నైతిక విలువలు చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు పివి నరసింహారావు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక, ముఖ్యమంత్రి కావడానికి ముందు, ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమంత్రి, అంతకంటే ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వచ్చేసి నీతి శాస్త్రం తీసేసినాడు. అంతకుముందు నీతి శాస్త్రం పాఠాల్లో ఉండేది. సింధు నాగరికతలో మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. తల్లి పేరు ఏమొస్తుంది, తల్లి పేరే ఉంటుంది. అందుకనే మన దేశంలో ఏం చేస్తారు, ముందు శ్రీమతి అండ్ శ్రీ అని వస్తుంది, ముందు తల్లి పేరు వస్తుంది. మిస్ 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 వాళ్ళేమో మిస్టర్ అండ్ మిస్ అంటాం, మనం ఏమంటాం మిస్సెస్ అండ్ మిస్టర్ అంటాం. ఇండియాలో మాతృస్వామిక వ్యవస్థ కాబట్టి ముందు తల్లి పేరు వస్తుంది. ఇప్పటికీ నార్త్ ఈస్ట్లో మీరు మేఘాలయ పోండి, త్రిపుర పోండి, ఎక్కడికైనా పోండి, అక్కడికి వెళ్తే ఆ స్టేట్స్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా కూడా తల్లిదే. పెళ్ళి అయితే భర్తనే భార్య ఇంటికి వెళ్ళిపోవాలి, భార్య పేరే ఉంటుంది, పిల్లల పేరంతా భార్యదే ఉంటుంది, ఆస్తి కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఊరు కూడా అంతే ఉంటుంది నార్త్ ఈస్ట్ అంతా. ఈ విలువల్ని మనం ఏం చేసినామంటే పితృస్వామిక వ్యవస్థగా మార్చేసినాం. తండ్రి చెప్పిందే లెక్క. వేరే దేశాలు బయట నుంచి వచ్చిన వాళ్ళది ఆర్యలది అట్లుండేది. మన దేశంలో మాత్రము సింధు నాగరికతలో కావచ్చు, మోహంజదారో హరప్పా నాగరికత, లేదా నార్త్ ఈస్ట్ అంతా ఈశాన్య రాష్ట్రాలంతటా కూడా మాతృస్వామిక వ్యవస్థనే. అప్పుడు తల్లి ఇప్పటికి ఉర్దూలో ఏం చెప్తారంటే మాకే పావుకే తలే జన్నత్, తల్లి పాదాల కిందనే స్వర్గం ఉంటుంది అని చెప్తారు. అక్కడే కదా ఉండే తల్లి, భూమాత తల్లే కదా. మనం భూమిని నాశనం చేస్తున్నాము, భూమాతను కూడా నాశనం చేస్తున్నాం. మొత్తం ఎరువులతోటి దున్ని కట్టి చేసి అంత నాశనం, తల్లిని కూడా అంతే చేస్తున్నాం. అందుకని ఏం చేయాలంటే ఈ భారతదేశంలో అందరికంటే పెద్ద తల్లిని ప్రతిష్ఠించాలి. ఎవరిని ప్రతిష్ఠించాలి అంటే సావిత్రిబాయి పూలేని ప్రతిష్ఠించాలి. ఆమెను మించిన ఉందా? రాధాకృష్ణ ఏం సరిపోతాడు? సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్స్ డే చేస్తున్నారు, చేసే వాళ్ళకు కూడా బుద్ధి లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ సావిత్రిబాయి పూలే కాలి గోటికి సరిపోడు. ఆమె నిల్చుంటే సావిత్రిబాయి నిల్చుంటే కుతుబ్ మినార్ ఎత్తుంటుంది, కూర్చుంటే చార్మినార్ ఎత్తుంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ ఆ మడిమెత్తు కూడా ఉంటాడు, మొఖాలెత్తు కాదు మడిమెత్తు కూడా ఉంటాడు. అందుకని అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర పోతే ఢిల్లీలో ఇద్దరు ఆడవాళ్ళే పెద్ద శివాజీ బొమ్మలు కూడా చిన్నగా ఉంటాయి. ఏముంటుంది పెద్ద ఈ బొమ్మలు, ఒకటేమో లెఫ్ట్ సైడు పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ ఇందోర్ రాణి, రైట్ సైడు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, క్రాంతి విప్లవ జ్యోతి కదా ఆమెను పెట్టుకొని ఇట్లా ఉండాలరా అని చెప్పాలి. అంత మగవాళ్ళని పూజించొద్దు, మగవాళ్ళని చెత్తబొట్లు పడేసేయండి, రాధాకృష్ణ తీసుకెళ్ళి మూసిన మురికాల్లో పడేయండి. అప్పుడు ఎంత గొప్ప వాళ్ళు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే అంటే వాళ్ళు భూమి మీద ఉన్నారా? భూమి పుట్టిన తర్వాత ఆమె పెద్ద 18 పాఠశాలలు పెట్టినారు పూణేలో. డబ్బులు ఉన్నోళ్ళే, డబ్బులన్నీ ఖర్చు పెట్టినారు. అందరు దళిత్ కాదు ఆమె, మన కాపు కమ్మ వెలమ అట్లాంటి కమ్యూనిటీ ఆమె. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మనం ఆ నీతి చెప్పాలి ఫస్ట్ ఒకటి. ఎందుకంటే ఏ మాట కామాట మోదీ ఎటువంటి వాడని కానివ్వండి, కానీ కాశీలో విశ్వనాథ్ మందిర్ ముందు
ఆ పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ బొమ్మ పెట్టి మొత్తం వంగి ఈ తల్లి 18 జ్యోతిర్లింగాలు పునరుద్ధరించింది. ఆలయాలన్నీ కూడా తర్వాత శ్రీశైలము, రామేశ్వరము, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, విశ్వనాథ్ మందిర్, కాశీ అన్ని. అంటే ఆడవాళ్ళకి అంత ధైర్యం ఉంటుంది, భూమికి ఎంత ఓపిక ఉంటుందో స్త్రీలకు అంత ఉంటుంది సార్. వాళ్ళు గౌరవించడం నేర్పాలి. మనం అంటే చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంటే, అంటే మీరు కానివ్వండి, నేను కానివ్వండి, మీ ముందు జనరేషన్ కానివ్వండి, స్వతంత్ర సమరయోధులు ఎవరిని తీసుకున్నా కూడా మనం స్కూల్ బుక్స్లో చదువుకుంటూ ఉంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి అని ఇలా ఒక్కొక్కరి పేర్లు పాఠాలుగా మనం చదువుకుంటూ వచ్చాం. సో అయినప్పటికీ కూడా గురువులుగా ఉండి ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే, ముఖ్యంగా గురువుల విషయంలో ఇలా జరుగుతుంది అని అంటే అందరినీ కాకపోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో ఇలాంటి ఇష్యూస్ చాలానే మనకి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎందుకంటే ఇలాంటి మీరు అన్నట్టుగా నీతి పాఠాలు వాళ్ళు నేర్చుకుంటూ పెరుగుతారు. కానీ ఎందుకు అలా చేయడానికి గల రీజన్స్ ఏమంటారు? ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకైందంటే మంచి చెడు చెప్పాలి. గతంలో ఉండే వాళ్ళు ఏంటంటే టీచర్లు వాళ్ళందరూ స్వాతంత్ర యోధులు, అక్కడి నుంచి వచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్సే రాజకీయ నాయకులు అయినారు. వాళ్ళకు పద్ధతి ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏ పద్ధతి లేదు. సినిమా వాళ్ళకు కూడా గతంలో పాత సినిమాలు తీసుకుందాం, దాంట్లో నీతి ఉండేది. ఇప్పుడు తెలుగు సినిమాలే ముఖ్యంగా. ఎందుకంటే తెలుగు సినిమాలు ఎవరు ఉంటారు? చదువు లేనివాడు, శీలం లేనివాడు, సంస్కారం లేనివాడు, తాగుబోతు, వాగుబోతు, వదురుబోతు, తిరుగుబోతు వీళ్ళే ఉన్నారు. అందరూ క్లబ్బుల్లో ఉండేవాళ్ళు, పబ్లకు వెళ్ళేవాళ్ళు, క్లబ్లకు వెళ్ళేవాళ్ళు. అందుకని వాడి సినిమాలన్నీ భూతే ఉంటుంది. ఈ నీతి రావట్లేదు. ఒకటి పిల్లకి. ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పాలి కదా పిల్లలకు. ఎవరు చెప్తున్నారు? వాడికి మిర్రర్ లైఫ్ అయిపోయింది. మిర్రర్ లైఫ్ ఏంటి? పొద్దున్న లేవగానే సెల్ ఫోను, తర్వాత కంప్యూటరు, తర్వాత టీవీ. మిర్రరే కదా, బయట ప్రపంచం చూస్తున్నాడా? చూడడం లేదు. టీచర్లను ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఈ తప్పు చేసిన వాడిని బహిరంగంగా విచారించి చెప్పులతో కొట్టాలి. బహిరంగంగా. పోలీసులు కేసులు కూడా పెట్టుకోవట్లేదు కదా, పెడుతున్నారు. ఇప్పుడు కామారెడ్డిలో ఏమైంది? పోలీసులు వచ్చి బాధితులను కొట్టడం ఏంటి? వాళ్ళని కొట్టాలి కదా. కేసు పబ్లిక్ విచారణ చేయండి. పబ్లిక్ ఏమంటారో చేయండి. ప్రతిదీ పబ్లిక్ విచారణ చేయాలి. వేచి జనమే పీపుల్స్ కోర్టు ఉండాలి, ప్రజల కోర్టు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే పోలీసులను కూడా విచారించాలి. నేరం ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ముఖ్యమంత్రికి సోయి ఉండాలి. బెంగాల్లో ఏమైంది? ఇది జరిగితే హాస్పిటల్లో జరిగింది కదా, హాస్పిటల్లో జరిగితే పోలీసులు కేసు వేయలేదు, కేసు పెట్టుకోలేదు. దానివల్ల ఎంత పదవి ఆఖరికి నేను రాజీనామా చేస్తానని మమతా బెనర్జీ అనే పరిస్థితికి వచ్చింది. ఆసుపత్రిలో వైద్యం లేకుండా పోయింది. ముక్కు నెలకు రాయాల్సి వచ్చింది ఆమె, మమతా బెనర్జీ. దానికి కారణం ఏంటి? పోలీసులే. ఇక్కడ కూడా పోలీసులు అటువంటి చేస్తే అక్కడ డాక్టర్ అందరూ కలిసి ఉన్నారు, ఆర్గనైజ్డ్గా ఉన్నారు కాబట్టి అక్కడ పోరాటం జరిగింది. ఇక్కడ డిజార్గనైజ్డ్గా ఉన్నారు కదా. వేరే డాక్టర్స్ అట్లా లేరు. వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంది, వాళ్ళ చేతుల్లో వైద్యం ఉంది కాబట్టి కదిలినారు. ఇక్కడ అట్లా లేదు కదా. అందుకని ఏంటంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. చేసుకొని కోర్టులు గట్టిగా ఉండాలి. పోలీసులు చేయకపోతే పోలీసుల మీద కూడా శిక్షలు వేయాలి. పిల్లలకి సంబంధించి అంటే మహిళలకి అలాగే పిల్లలకి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి అంటారంటే, ఇప్పుడు దిశ చట్టం కానివ్వండి, ఇటువంటివన్నీ ఉన్నాయి వాళ్ళకి. అలాగే ఎమర్జెన్సీ టోల్ నెంబర్స్ ఉన్నాయి ఏదైనా ప్రమాదం జరిగితే. ఎందుకంటే మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళ టోల్ నెంబర్ కాల్ చేయలేరు కాబట్టి. సో అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి మనకి ఇప్పుడు? వాటిని అసలు అమలు చేస్తున్నారా, చేయడం లేదు అంటారు? ఒకటి ఏంటంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు బోర్డులు ఉన్నాయి, కానీ అమలు ఏది ఎక్కడ ఉంది? రాజ్యాంగం ముందు అందరూ సమానమే, దేవుని ముందు అందరూ సమానమే, రాజ్యాంగం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఎక్కడ అమలు అవుతున్నాయి? కావట్లేదు. ఒకటి ప్రభుత్వం ఏం చేయాలంటే టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్కడైనా తప్పు, ప్రతి స్కూల్లో, ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి రూమ్లో ఒక బాత్రూంలో వదిలేసి అన్ని చోట్ల సీసీటీవీలు పెట్టాలి. ఆ ఫుటేజ్ ఉండాలి. ఆ టీచర్ ఏం చేసినట్టు తెలియాలి కదా. అమ్మాయి చెప్తేనే చేసేది, చెప్పట్లేదు కదా. దొంగ పనులు. మీరు పోలీసులు కూడా ఏం చేస్తున్నారో కూడా పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ లైఫ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్ కదా, కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ ప్రతిదీ పబ్లిక్గా ఉండాలి. జీవితం అంతా పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేశంలో మంచి పని చేసే వాళ్ళకు సన్మానం లేదు, చెడ్డ పని చేసే వాళ్ళకు అవమానం లేదు. మంచి పని చేసిన వాళ్ళకు అవమానము, చెడు పని చేసిన వాళ్ళకి సన్మానం. ఇప్పుడు అంతా అదే కదా రాజకీయాలు చూస్తున్నాం. ఎవరిని అవమానించాలి, ఎవరు సన్మానించాలి, అది తెలియట్లేదు జనానికి, విలువలు తెలియట్లేదు. అట్లా చేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. అంటే మీరేమంటారంటే ప్రజల నుంచి ప్రజల ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా లీడ్ తీసుకొని చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అని అంటారు మీరు. అంటే చట్టపరంగా ఏది కరెక్ట్గా జరగడం లేదు అంటారు. ఇప్పుడు కామారెడ్డి ఉంది, ఆ పేరు తగ్గట్టే కామారెడ్డి అయింది. బుద్ధి ఉండాలి. కామమే కదా అది, టీచర్ చేసింది, ఊరి పేరు కామారెడ్డి కదా. మరి జనమంతా వచ్చి వాడిని పట్టుకొని తనాలి కదా, శిక్షలు వేయాలి కదా. పోలీసులు ప్రజల ముందు తీసుకురండి, తీసుకొచ్చి జరిగిందా లేదా బెత్తం తీసుకొని పోలీసులు అడగాలి. అడగకుండా బాధితులనే కొడుతున్నారు. అంటే చట్టాన్ని క్రాస్ చేయకూడదు అని అంటే పోలీసులకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా సార్. ఉంటాయి, కానీ విచారించండి మీరు. అది ఎట్లా చేయాలి? మీరు ప్రజలు ఆగ్రహించకున్నప్పుడు ఆ పని చేయండి. ప్రజలు ఆగ్రహించినప్పుడు వాళ్ళు శాంతపరచాలి కదా.
మరి ప్రజల్ని ఇంకా ఉద్రేకపరిచినట్టు చేయడం ఎందుకు? అది తప్పు కదా. అంటే మీరే రెచ్చగొడతారా? మా చట్టం ఉందండి, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటామంటే ఎట్లా? అది సరైనది కాదు. ప్రజలు ఉద్రేకపరిచే విధంగా ఉండొద్దు, బాధ్యత లేని మాట అవుతుంది. ఎందుకు చెప్తున్నారంటే బెంగాల్ ఏం జరిగింది చూసినాం కదా. అందుకని పోలీసులకు నమ్మకం లేదు, జనానికి పోలీసుల మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఐఏఎస్ ఆఫీసర్ నమ్మడం లేదు, ప్రజలు రాజకీయ నాయకులు నమ్మడం లేదు, దొంగలే కదా. అయినప్పుడు ఏం చేయాలి మరి? ప్రజలు మిమ్మల్ని నమ్మనప్పుడు ప్రజలను నమ్మించాలి కదా, ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. మీకు చట్టం ఉందంటే చట్టం ఎక్కడ పాటిస్తున్నారు? మీరు పాటించట్లేదు కదా. రాజకీయ నాయకులు పాటిస్తున్నారా? అందరు దొంగలే కదా, మీరు టికెట్ ఇచ్చింది అంతా దొంగలకి. అవును. సో అంటే ఇప్పుడు మనకి కూడా అంటే గవర్నమెంట్స్ చేంజ్ అయినాయి, అలాగే అధికారుల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు వచ్చున్నాయి. సో అప్పటి పాత దానికన్నా ఇంకా ఇంకా మంచి గ్రోత్ ఉంది, ఇలాంటి నేరాలు ఘోరాలు ఏమి జరగవు, ఇవన్నీ కూడా రేషియో మొత్తం తగ్గిపోయింది అన్నట్టు ప్రతిరోజు మనం వార్తాపత్రికల్లోని అలాగే ఛానల్స్లోని డిబేట్స్లోని చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గానే జరిగింది కాబట్టి సో ఎట్లాగంటే ఎలాంటి శిక్ష వెయ్యాలి అంటారు? అంటే శిక్ష లేనప్పుడు ఇదే అవుద్ది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదు. ఇప్పుడు బైరాన్పల్లి ఉందండి, వీర బైరాన్పల్లి 108 కూటిగల్లు, 3 ఊర్లు కలిపి 180 మందిని చంపేసినారు. ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి పరేడ్ చేయించి, గుడ్డలు ఇప్పి పరేడ్ చేయించి, బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించినారు. మరి మీరు గవర్నమెంట్ వచ్చినాక పోలీస్ యాక్షన్ తర్వాత ఆ చేసిన నేరస్తునికి ఒక్కరికైనా శిక్ష పడ్డదా? విచారించినారా? వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించినారు, సగౌరవంగా దండం పెట్టి లాయక్ అలీని, కాశీం రజ్వీని అందరూ పంపించినారు. శిక్షలు పడినప్పుడు ఏమవుద్ది? ఎదిరించిన వాళ్ళకి శిక్షలు పడ్డాయి, ప్రజాకారుని ఎదిరించిన వాళ్ళకి. ఇప్పుడు కూడా అంతే, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు లేవు, ఎదిరించిన వాళ్ళకే శిక్షలు ఉన్నాయి. ఇప్పుడైనా రజాకారు రోజుల నుంచి ఇప్పటిదాకా అదే ప్రభుత్వాలు కావచ్చును, పార్టీలు కూడా అదే. అందుకని తప్పు చేసిన వారికే సన్మానం జరుగుతున్నది, ఎదిరించిన వారికి సన్మానం లేదు, అవమానమే ఉన్నది.